very important things for our spiritual life. ఈ వర్తమానములో ప్రభువారు మన యొక్క ఆత్మీయ జీవితం కొరకైనటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతుల గురించి ఆయన అక్కడ చెప్పాడు. In the first 12 verses, after talking about the Beatitudes in 5th chapter, మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి 12 వచనాల్లో ధన్యతలను గురించి ఆయన మాట్లాడిన తర్వాత, that is from verse 3 to 12, in those 10 verses, 9 times, blessed, 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 the word repeats. And after talking about those Beatitudes, 3వ వచనం నుంచి 10వ వచనం వరకు కూడా 9 పర్యాయములు ధన్యులు 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 అనేటువంటి మాట వాడతాడు. ఈ ధన్యతల గురించి మాట్లాడిన తర్వాత, actually what are Beatitudes? నిజానికి ధన్యతలు అంటే ఏంటి? The qualities to be present in every citizen of the kingdom of God. దేవుని రాజ్యములో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా కలిగి ఉండాల్సినటువంటి లక్షణాలు, గుణాలవి. You and I, many times we tell we are not of this world, we belongs to the kingdom of God. చాలాసార్లు నేను చెప్తా ఉంటాం కదా, మనం ఈ లోక సంబంధులం కాదు, దేవుని రాజ్య సంబంధులమని. Our citizenship is not in this world. మన యొక్క పౌరస్థితి ఈ లోకములో లేదని. Our citizenship is in heaven. మన పౌరస్థితి పరలోకములో ఉంది. So how we have to behave? అలాంటప్పుడు ఎలా మనం ప్రవర్తించాలి? What is our constitution? మనకున్నటువంటి రాజ్యాంగం ఏంటి? So the qualities to be present in every citizen of heaven are the Beatitudes. కనుక దేవుని రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఎలాంటి గుణగణాలు కలిగి ఉండాలనేటువంటివే ఇక్కడ ఉన్నటువంటి ధన్యతలు. Having these Beatitudes in our lives, we can have positive influence on the world around us. ఈ యొక్క ధన్యతలు మన జీవితాల్లో మన గుణాలుగా మనం కలిగి ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంపై మనం ఎంతో సానుకూలమైనటువంటి ప్రభావాన్ని చూపించగలుగుతాం. So after narrating these Beatitudes, ఈ ధన్యతలను గురించి ప్రభువారు చెప్పిన తర్వాత, the Lord is comparing you and me with two important things. ప్రభు నిన్ను నన్ను కూడా రెండు ప్రాముఖ్యమైనటువంటి సంగతులతో ఆయన పోల్చి చెప్తున్నాడు. In verse 13 you are the salt of the earth, and in verse 14 you are the light of the world. 13వ వచనంలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటాడు. 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటాడు. We must understand words very carefully. మనము మాటలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. The Lord is